తన పినతండ్రి కుమార్తె అయిన అదాసాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొని ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండేది. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసినాం. దేవుడి యొక్క మాటలు దీవించి మనలను ఆయన పరిపూర్ణతలో నడిపించినట్లుగా శ్రద్ధ వహించిన వారమై దైవ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. చదవబడిన ఈ భాగంలో అబీహాయిలు కుమార్తె అబీహాయిలు. చూడండి, మనము ఎవరైనా అడిగితే నీవెవరి కుమారుడువు లేక నీవెవరి కుమార్తె అంటే మొట్టమొదటిగా ఎవరి పేరు చెప్తాం? తండ్రి పేరు చెప్తాం. ఎవరి పేరు చెప్తామో పలానా మా నాన్నగారండి పలానా అని చెప్తాం. అలాగే ఇక్కడ తల్లి పేరు ప్రస్తావించలేదు, కానీ తండ్రి పేరు ప్రస్తావించబడుతూ వచ్చింది. మంచిగా కూర్చో. అబీహాయిలు ఎవరు? అబీహాయిలు. అబీహాయిలు ఎవరైనా తండ్రి అదాస అనే అబీహాయిలు కుమార్తె. అయితే ఆమె చేసిన పని ఏంటంటే వారి యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. అదాస యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోతే మరి ఆమెను చూచేవాళ్ళు ఎవరు అని మనం చూస్తే వారి యొక్క పెదనాన్న కుమారుడు ఉన్నాడు. పెద్ద తండ్రి కుమారుడు, పెదనాన్నగారి కుమారుడు. అతని పేరు మొర్దెకై ఏం చేశాడంటే తల్లి లేదు తండ్రి లేడు అని చెప్పి ప్రేమతో ఆమెను కుమార్తెగా ఎలా స్వీకరించాడంట? చెల్లెలను కుమార్తెగా చూస్తాడు. చెల్లెలను చెల్లిలాగే చూస్తారు, తల్లిని తల్లిలాగే చూస్తారు, కుమార్తెలను కుమార్తెలాగానే చూస్తారు. అయితే ఇప్పుడు చెల్లి ప్రేమతో చూడలే, ఏ ప్రేమతో చూశాడు? కుమార్తెను ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో అలాంటి ప్రేమతోనే ఆమెను పెంచుతూ వచ్చాడు. వాస్తవానికి ఈ పేరుకు అదాసాని పేరుకు అర్థము చూపించేది ఏంటంటే అడవి మొక్క. అదాసాని పేరుకు అర్థం ఏంటి? అడవి మొక్క. మరి అడవి మొక్క గురించి చూస్తే వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అడవిలో? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదువుదాం అందరూ. 28వ వచనం. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడు. అవి కష్టపడవు, పడవు. ఈ అడవి పువ్వుల యొక్క పరిస్థితి చూస్తే అవికి కష్టమంటూ తెలియదు. అవి అంటే వడకవంటే అవి నీరసెల్లమాట, అంటే వాటి యొక్క సౌందర్యాన్ని మార్చుకో. అయితే నిజంగా మనం చూస్తే ఈ అడవి పువ్వులను లేక అడవి గడ్డిని ఎవరు దాన్ని పోషిస్తారు? 30వ వచనం మనం చూస్తే చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినాడు. దేవుడు ఏం చేశాడు? అడవిలో ఉన్న గడ్డిని వాటి యొక్క పూలను లేక వాటి యొక్క మొక్కలను వాటికి నీరు పెట్టేవాళ్ళు ఉండరు, వాటిని సేద్యం చేసేవాళ్ళు ఉండరు, వాటికి ఎరువేసే వాళ్ళు ఉండరు. కానీ ఈ అడవిలో ఉన్న మొక్కలకు దేవుడే ఎవరండి? వాటిని పోషించేది ఎవరు? వాటికి ఎరువేసేది దేవుడే, వాటిని పెంచేది దేవుడే, వాటిని అలంకరించేది దేవుడు.
అంటే ఏ ఆధారం, అడవి అనే పదానికి ఏ ఆధారం కూడా లేదు. అడవిలో ఎదిగే ఏ వృక్షానికైనా, ఏ మొక్కకైనా, ఏ పువ్వుకైనా, ఏ గడ్డికైనా ఏ ఆధారం కూడా ఉండదు. వాటికయ్యే మరి దేవుని సృష్టికర్తను దేవుడు వాటిని సృజించాడు, ఎదుగుతాయి, వాటికయ్యే ఫలిస్తూ ఉంటాయి. అలాంటి అడవి ఇదన్నమాట. అడవి యొక్క లక్షణాలు అవి. అడవిలో ఎదిగే ప్రతి జీవి కూడా అదే. అక్కడ పులే కానివ్వండి, సింహమే కానివ్వండి, ఇంకేవైనా కానీ, ఎలుగుబంటే కానివ్వండి, నక్కే కానివ్వండి, ఏదైనా కానీ అడవిలో ఏముంటుంది, వాటికి ఎవరు కూడా, అంటే వాటిని పోషించే వాళ్ళు దేవుడు తప్ప ఇంకెవరు కూడా వాటిని ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. నిజంగా మరి అడవి నుంచి బయట ఉన్న మనము అన్ని సకల సౌకర్యాలు దేవుడు ఇచ్చేసాడు. మన పంటలు పండించుకుంటున్నాము, వాటిని యొక్క ఫలాలు మనము తింటూ ఉన్నాం. సకల సౌకర్యాలు ఇచ్చాడు. అడవికైతే అలాంటి సదుపాయాలు ఉండవు. అడవికైతే అలాంటి సదుపాయాలు కనబడవు, ఉండవు కూడా. సరే, ఇది అడవి యొక్క లక్షణాలు అవి. అడవిలో సాధారణంగా తినడానికి ఆహారము కానీ, ధరించడానికి వస్త్రాలు కానీ, ఇలాంటి సౌకర్యాలు అడవిలో పట్టణాల్లో ఉంటాయి. అందుకే దాన్ని ఏమన్నారంటే అడవి అన్నారు. ఏమీ దొరకని ప్రదేశం కనుక వాటికి ఏమని పేరు పెట్టారంటే అడవులు అన్నారు. సరే, ఇప్పుడు మనం చూస్తే ఇలా అడవిలో ఉన్న పరిస్థితి ఇంకో సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. 2 Samuel chapter 17:8. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనమంతా కలిసి చదువుదాం. 2 Samuel 17:8. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఏలుగు బంట్ల వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలుసు. రేగిన మనసు అంటే అడవిలో పిల్లలు పోగొట్టుకొనిన ఎలుగుబంటి పరిస్థితి ఎలా ఉంది? మనసు రేగిపోతూ వచ్చింది, అంటే గాయమవుతూ వచ్చింది. మనసు గాయమవుతూ వచ్చింది. రేగిన మనసు ఏం చెప్పండి? అంటే బాధకరమైన పరిస్థితులు. అంటే అడవి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే బాధకరమైనదే, వేదనకరమైనదే. అలాంటి పరిస్థితులు అడవిలో కనబడతాయి. అందుకన్నాడు ఎలుగుబంటి గురించి రాశాడు ఇక్కడ. పిల్లలు పోగొట్టుకొనిన ఎలుగుబంటి ఎలా ఉంటుందంట? రేగిన మనసు. అంటే రేగడం అంటే చూడండి, కాలికి గాయమైంది, అది తగ్గుముఖం పడుతుంది. తగ్గుముఖం పడుతుంటే మరలా మనము నడుచుకుంటూ పోతుంటే సడన్గా ఏ రాయో మళ్ళీ దాన్ని తగిలింది, ఏ కట్టో రాయో దానికి మరలా ఆ తగిలిన గాయం మీదనే మరలా అది తగ్గేటానికి మరలా తగిలింది. తగిలేసరికి ఏమవుతుందా? గాయము రేపబడుతుంది. అంటే రేపడం అని చెప్తాను, రేపబడుతుంది. రేపబడినప్పుడు మనకి ఏమవుతుంది? భలే రేపబడ్డదని ఆనందిస్తామా? ఏం పడతా? అమ్మో బాధపడతాం, అయ్యో అని బాధపడతాం. అంటే రేపబడుట, పుండు రేపబడుట. అడవిలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే రేపబడే పరిస్థితులు. అడవిలో ఆహారము దొరకదు. అడవిలో చెప్పండి, అడవిలో మొక్కలకు లేక వృక్ష ఫలాలకు నీళ్ళేసే వాళ్ళు ఉండరు, కలుపు తీసే వాళ్ళు ఉండరు, ఎరువేసే వాళ్ళు ఉండరు. అయినా కానీ ఈ యొక్క అడవి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా దేవుడే ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన కూడా అడవులు గుండా వెళ్ళాడు. దేవుడే పోషించాడు. ఎవరు పోషించారండి? పట్టణం విడిచి అడవిలోకి, అరణ్యాల్లోకి వెళ్ళిపోతూ వచ్చాడు. దేవుడే పోషించాడు. ప్రియా సహోదరుడా, ఈ అదాస అనే పేరుకి అర్థం ఏంటంటే ఏ ఆదరణ లేదు,
ఏ ఆదరణ లేదు. నిజముగా ఈ లోకంలో అదాస వలె మనము కూడా ఏ ఆదరణ లేకుండా ఉన్న వారంగా ఉన్నాం. పట్టించుకునే వాళ్ళే లేరు, జాలి పడే వాళ్ళే లేరు, ప్రేమ చూపే వాళ్ళే లేరు. నిజంగా ఎలాంటి పరిస్థితిలో మనుషుడు ఉన్నాడంటే, రేగిన మనస్సుతో అడవిలో ఎలుగుబంటి ఏ విధముగా అయితే తన యొక్క పిల్లలను పోగొట్టుకున్నప్పుడు రేపబడిన మనస్సుతో ఉంటుందో, రేపబడిన వారమై అంటే బాధతో ఉన్న వారముగా ఉన్నాము. బాధతో ఉన్నాం. ఎలాంటి బాధలు ఉన్నాయి అని మనం చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తాం అక్కడ? రండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. వాస్తవానికి మనము చూస్తే, లేక దేవుడు మనిషిని చూచేసరికి ఎలా ఉన్నాడంట? ప్రతివాడు కూడా నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. నెత్తి ఎక్కడ ఉంది వ్యాధి? ఎక్కడ నుంచి ప్రారంభం? ఈ నడినెత్తి మొదలుకొని ఎక్కడికి వచ్చింది వ్యాధి? అరికాలు దాకా వచ్చేసింది. అంటే ఖాళీ లేదు ఇక. బిగినింగ్, ఎండింగ్. అంటే నడినెత్తి, అరికాలు. అంటే ఈ మధ్యలో ఇంకా గ్యాప్ లేదు. అంటే మొత్తం అంతా రోగమే, ఒళ్ళంతా రోగమే, ఒళ్ళంతా పచ్చిపుండ్లే. ఆదరించే వాళ్ళు లేడు. అందుకే పేతురు గారు ఆ సంగతిని గ్రహించి, మనుషుడు దేనిని పోలిన వాడుగా ఉన్నాడో అక్కడ రాశాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలుంచాలి. సర్వ శరీరులు అనగా ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉన్నాడంట? గడ్డిని పోలిన వాడుగా ఉన్నాడు. గడ్డి. ఈడేమో గడ్డి గురించి ఏం రాశాడు? గడ్డి ఎండును, దాని పువ్వు రాలి. గడ్డి ఎండుతుంది, దాని పువ్వు కూడా రాలిపోతుంది ఎండిపోయినప్పుడు. అంటే మనుషుడు ఈ వ్యాధితో గడ్డి వలె ఎండినవాడిగా ఉన్నాడు. ఏమి కారణము? వ్యవసాయకుడు లేడు. మీకు అర్థమైందా? ఆ మొక్కను పెంచడానికి వ్యవసాయకుడు లేడు, పోషించడానికి సకల సౌకర్యాలు లేవు. కానీ చాలా అందమైన వృక్షమే. కానీ ఆ యొక్క వ్యక్తిలో ఏమీ లేదు. దాన్ని నీరు కట్టి, లేక చూడండి, మనం చూస్తే దేవుడు మానవుని సృజించినప్పుడు ఏదెనులో సకల ఫల వృక్షాలు పెడుతూ వచ్చాడు. ఆ తోటను తడపడానికి నదిని కూడా పెట్టాడు. జీవనది. ఏ నది అండి? ఇది జీవజలముల నది. నదిని కూడా ఉంచాడు. అది బాగానే ఉంది. మరి తోటను సేద్యపరచడానికి ఉండాలి కదా మనిషి. తోటను సేద్యపరచడానికి మానవుని సృజించి అక్కడ పెట్టాడు. అంటే తోటను ఏం చేయాలా? ఎప్పటికప్పుడు ఎలాగున్నాయి అని దాన్ని శుభ్రంగా చూసుకొని, దానికి కావాల్సిన అదంతా కూడా, అంటే తోటకు ఏ సమయంలో కలుపు తీయాలా, ఏ సమయంలో దానికి ఎరువు వేయాలా, ఏ సమయంలో వాటిని జాగ్రత్తగా చూడాలా, పురుగు పట్టకుండా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అందుకే తోటను సేద్యపరచువాడుగా ఉన్నాడు. ఎవరైనా? ఆదాము. అర్థమైందండి? తోటను సేద్యపరిచేవాడుగా ఉన్నాడు. అయితే మరి ఇక్కడ కూడా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది. ఎండిపోవడానికి కారణం ఏంటి? వ్యవసాయకుడు లేడు. చూడండి, నిజంగా అదాస జీవితంలో మరి అలా ఉంటే, అంటే తల్లి లేడు, తండ్రి లేడు. లేనప్పుడు
మరి ఎవరన్నా తన అంటే చిన్న బిడ్డగా ఉంది, ఎవరు పోషించకపోతే ఏమవుతుంది? ఎవరు ఎందుకు మనం అందరూ తినగానే మరి ఎవరు తీసుకొచ్చి విడిచిపెట్టేశారు? ఒక అనాది మనిషిని విడిచిపెట్టేశారు. వాడిని పట్టించుకునేవాడే లేడు, వాడిని ఆదరించేవాడే లేడు. చివరికి అలా అలా ఉండి ప్రాణమో వదిలేశారు ఎదురుగున్నవాడు. అంటే పట్టించుకునేవాడు లేకపోతే, పోషించేవాడు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? చావుకే దారి తీస్తుంది, చావుకే దారి తీస్తుంది. నిజంగా ఈ లోకంలో మనము అడవి మొక్క లాంటి వాళ్ళము. పట్టించుకునే వాళ్ళే లేరు, సేద్యం చేసేవాడే లేడు. అందుకే ఎఫెసీ 2:1 తీనవసరలొద్దు మనకు ఎప్పుడు చెప్పుకునేదే ప్రతి వారము. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. జన్మ పాపము, అపరాధం అంటే ఏంటి? చాలా పర్యాలు చెప్తూ వచ్చారు. ఏదైతే చేయకూడదో ఆ పని చేయడమే అపరాధము. అర్థమైందా? ఏదైతే చేయకూడదో, ఉదాహరణకి సేవకునిగా ఒక మాట మీద చెప్పి ఇలా చేయండి అని చెప్పాను అనుకో, ఆ పని నువ్వు చేయకపోవడమే ఏంటంటారు దాన్ని? అది కూడా పాపమే, అది కూడా పాపమే, అపరాధం. చూడండి, మోషే దైవజనుడు ఉన్నాడు. ఆయన దైవజనుడు అయినా మోషే అంటే సామాన్యమైన వాడు కాదు. ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించాడు, మంచి చదవరి. కానీ ఆ ఐగుప్తీయులతో సుఖముగా ఉండడానికి, సుఖభోగాలు అనిపించడానికి ఇష్టపడలే. అలాంటి వ్యక్తి దేవుని ప్రజలతో శ్రమ అనిపించాలని బయటకు వచ్చేసాడు. ఐగుప్తుని విడిచిపెట్టి మిద్యాన్ దేశం వెళ్ళిపోయాడు. నాయకుని చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు ఐగుప్తు దేశంలో. అతని మోషేని ఎన్నుకుని ఎర్ర సముద్రం దాడించాడు, పోషిస్తూ వచ్చాడు. అయితే ఒక శోధన తన ఇంటనే ప్రారంభమైంది. ఏంటది? సంఖ్యాకాండం 12 అధ్యాయం అనుకుంటా. ఎవరంటే అహరోను, మిరియాములు సేవకుడి మీదే. అంటే వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా మా తమ్ముడే కదా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సామాన్యంగా ఒక సేవకుని రీతిలో అతను చూడడం లేదు, సేవకుని వలె ఆయన చూడడం లేదు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు అతని విషయమై వీడు చాలా చెడ్డ పని చేశాడు, ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని ఏం చేస్తున్నాడు? ఆ మోషే మీద సనగడం ప్రారంభించుకున్నారు. మోషేకి ఎదురుగా మాట్లాడరు వాళ్ళు, సనగడము విమర్శించడం ప్రారంభించారు. దైవ సేవకులను ఏం చేశారు? విమర్శించడం ప్రారంభించారు. చివరికి ఈ మాట మోషే అయితే ఏం చేయలేకపోయాడు. ఈ స్వరము ఎవరికి వినిపించింది? దేవునికి వినిపించింది. దేవుడు కలగజేసుకుని వెంటనే ఆ మిరియాముకు కుష్ఠరోగం తీసుకొచ్చాడు. ఏ రోగము చెప్పండి, చదవండి మాట. అంటే అపరాధము. వారు అసలు ఆ పని చేయకూడదు, చేసి అపరాధంలో పడిపోయారు వాళ్ళు. 12 పదమ్మా చదువు. మిరియాము తెల్లని వంటి కుష్ఠగలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠగలదను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకం పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉన్న నీకు మోషేతో ఇప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా తమ్ముడిగానే చూశాడు. ఎవరిని? సేవకుని. ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? సేవకుని ఎలా చూస్తున్నాడు? ఆడేమని సంబోధించాడు? చదవం కదా ఇప్పుడు. అయ్యో ప్రభువా అనే పదంలోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చింది? ఎందుకు భాష మారింది? అంతకుముందు మోషే అని పిలవచ్చేమో, స్వతంత్రం కదా, మరి తన సొంతోడే కదా. ఇప్పుడు ఎందుకు వెర్సన మారిపోయింది? అంటే ఆ పదం మారిపోయింది. చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకు మారిపోయింది? యెషయాను చెప్తున్నాడు, చెప్పండి. మీకు ఎవరికి అర్థం కాలేదు, ఆయనకి అర్థమైంది. రోగం వచ్చింది, అక్కడ బాధ వచ్చింది.
మనసు రేగింది. తన సహోదరుని చూచి అహరోనుకు భయం పట్టుకుంది. అయ్యో నాకు కూడా వచ్చేస్తుంది ఇది. వెళ్ళాడు మోషే దగ్గరికి వెళ్ళాడు. అయ్యో ప్రభువా, మోషేనేమన్నాడు? ప్రభువా అంటే అర్థం ఏంటి? పాలించే వాడు. అందుకే నోటితో కూడా మనం అపరాధం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, వెరీ కేర్ఫుల్. అర్థమైంది? అందుకే చాలా పర్యాలు చిన్న సంఘమైనా మీరు మంచిగా ఎదగాలని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాను నేను. వాక్యం ద్వారా బుద్ధి చెప్తూ ఉంటాను. అర్థమైందా? సాత్వికంతో అంగీకరించడము, నోటిని కంట్రోల్ చేసుకోవడము చాలా అవసరం అన్నమాట. కుష్ఠరోగం వచ్చి ఇప్పుడు మారిపోయాడు. ప్రభువా అనే కాడకు వచ్చాడు. మరలా మేము అవివేకులము, పాపము చేసినాము. రేగింది మనసు ఏమైంది? రేపబడుతూ వచ్చింది. ఎవరేం చేయాలా? ఇప్పుడు కుష్ఠరోగం పోగేయాలంటే ఆ దినాల్లో డాక్టర్స్ లేరు. ఇప్పుడు ఈ దినాల్లో డాక్టర్లు ఉన్న కుష్ఠరోగం ఏం బాగు చేస్తారు? కుష్ఠరోగం పెరగకుండా ఏదైనా మందులు ఇస్తారేమో కానీ కుష్ఠరోగము మానపలేరు. అయితే తిరిగి ఆ మోషే ప్రార్థన చేస్తేనే మరలా వారికి ఆ మిరియాముగా రోగము. మోషే వెళ్ళి దేవుడికి చెప్పాడు, ప్రభా క్షమించి తండ్రి, క్షమించి తండ్రి. ఏం ప్రేమ అండి అది! ఏం ప్రేమ అది! అద్భుతమైన ప్రేమ అది, ఆశ్చర్యకరమైన ప్రేమ. అంటే నోటితో అపరాధము చేయడం ద్వారా ఏమయ్యారు వాళ్ళు? పాపములు అన్నాడు. మేము పాపులం అన్నాడు. ఏమన్నాడు అక్కడ? పాపుల. అపరాధ పాపం మనలో ఉంది. ప్రభు చూసేసరికి ఈ లోకంలో వ్యవసాయకుడు లేడు. తర్వాత వ్యవసాయము మనిషికే ఇచ్చాడు. చక్కగా ఏంటి ఇవి అడవి గచ్చ పొదలు ఇవన్నీ కూడా ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి. వాటన్నిటిని తొలగించుకొని నువ్వేం చెయ్యి? వ్యవసాయం చేయి, కష్టపడు. ఏం చెప్పాడు ప్రభు? కష్టపడి చెమటోర్చాలన్నాడు. నువ్వెక్కడ కష్టపడుతున్నావు? ఒక మందిరంలో పని చేయమంటేనే సగం పని సగం ఏమి ఇంటికాడ పడుకుని వస్తావు. పైగా మళ్ళీ అబద్ధాలు చెప్తావు. ఏమ్మా 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 యా ఎక్కడ పోయినావంటే లేదన్నా ఎక్కడ ఇది ఉన్నది, ఎలా వెళ్ళొచ్చినా అలా వెళ్ళొచ్చినా. చాలా అవివేకమైన పనులు ఇవన్నీ. అర్థమైందా? అవివేకమైన పని. సుఖాన్ని కోరుకుంటా, సుఖాన్ని శ్రమ పడడానికి ఇష్టపడదు. మరి నిజముగా మనము చూస్తే దేవుడు ఎంత ప్రేమించాడంటే అపరాధముల చేత, అంటే అపరాధము మనలో ఏముంది? జన్మ పాపం ఉంది. మన నోటితో చేసే అపరాధాలు ఉన్నాయి, చేతితో చేసే అపరాధాలు ఉన్నాయి, ఇంకా మన యొక్క ప్రవర్తన ద్వారా చేసే అపరాధాలు ఉన్నాయి. కనుక ఈ విధముగా మనుషుడు ఎండిపోయాడు. సర్వ శరీరులు ఏమయ్యారంట? గడ్డి వలె ఎండిపోయాడు. గడ్డి ఎండునో దాని పువ్వు రాలిపోయే పరిస్థితిలో మనుషుడు ఉన్నాడు. రాలిపోయే పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. కనుక దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి అయ్యో ఆ మనుషులు, నేనేమో వ్యవసాయం చేసుకోమని వ్యవసాయాన్ని మానవునికి ఇచ్చాడు, కానీ మనుషుడు ఏం చేయలేకపోయాడు? దేవుడు ఇచ్చిన పనిని చేసుకోలేకపోయాడు. చదవండి, ఆదికాండంలో మనం చూస్తాము. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 3. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడిను. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిను. అది ముండ్ల తుప్పలు గచ్చబొదలు నీకు మొలిపించు. పొలములోని పంటను తిను. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపుట్టు చెమట కార్చి, నీవు మరలా నేలకి వెళ్ళే వరకు కూడా నీ ముఖము నుంచి, అంటే నువ్వు చెమట వచ్చి కష్టపడి ముండ్ల తొప్పలు ఎన్ని చేయాలా, తీసేయాలా. తీయకపోతే ఏముంటుంది? ఆ పంట పాడైపోతుంది. మనుషుడు చేయలేకపోయాడు ఆ పని. దేవుడు ఇచ్చినాడు, దేవుడు శపించి పంపించాడు. ఎలవయ్యా, ముండ్ల తొప్పలు గచ్చబొద్దలు అన్నీ మొలుస్తాయి, ప్రయాసతో బ్రతుకు, నువ్వు చచ్చే వరకు కూడా కష్టపడవలసిందే అని దేవుడు చెప్పాడు. వ్యవసాయం చేసుకోమన్నాడు. కానీ తాను ఏం చేయలేకపోయాడు? చేయలేకపోయాడు. అందుకే
యేసుప్రభువారు ప్రేమించారు. వ్యవసాయం లేక ఈ యొక్క ప్రపంచంలో లేక మనిషి పరిస్థితి ఏమైపోతుందంటే గడ్డి వలె, అడవిలో ఉన్న గడ్డి వలె. అడవి వృక్షాన్ని పట్టించుకోకపోతే అది కొంతకాలానికి ఏమవుతుంది, అలంకరించబడుతుంది. కానీ దానికి సకల సౌకర్యాలు లేకపోతే ఏమవుతుంది, దాని అందమంతా కూడా వాడిపోతుంది. అలాగే ఈ లోకంలో గడ్డి వలె ఎండిపోతున్న మనకోసరము వ్యవసాయం చేయడం కొరకే దేవుడు భూమి మీదకి పంపబడుతూ వచ్చాడు. అందుకే మనం చూస్తాం కదా, ఎక్కడ యోహాను సువార్త, మనకి ఏ ఆధారం లేదు. ఆధారం లేని మనకు ఆధారం ఇచ్చుట కొరకాయ, లేక మరల మన జీవితాలను బాగు చేయుట కొరకాయ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి భూమి మీదకి పంపించినాడు. ఆ ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయం చేసేవాడు. అంటే ఆయన మాదిరి, ఆయన ఎలాగైతే నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎందుకన్నాడంటే, నేను ఎందుకు ఫలించానంటే నా తండ్రి ఎలాంటి వాడు, వ్యవసాయం చేశాడు. అందుకే నేను ఏమయ్యాను, ఫలించాను. కనుక నాలో మీరు ఫలించాలా, నన్ను చూచి. అందుకంటాడు పౌలు గారు, అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలాగైతే ప్రభును అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని అనుసరించి వెళ్ళానో మీరు నా ప్రవర్తన చూడండి, నన్ను పోలి నడుచుకోండి అంటారు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు వ్యవసాయం చేసేవాడు. ఆ వ్యవసాయకుడు నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎక్కడ పంపించాడు? భూమి మీదకి పంపించాడు. నువ్వు వెళ్ళవయ్యా, నేను చక్కగా వ్యవసాయం చేశాను. నీ యొక్క ఏంటిది, వారందరినీ కూడా ఆ గచ్చ పొదలు, ముండ్ల పొదలు పెరిగిపోయాయి, పాపం పెరిగిపోయింది. వారందరినీ మనం ఏం చేయాలా? మరలా సరైన మార్గంలో నడిపించాలా, సరైన దారికి తీసుకురావాలా, పంట పండించాలా. యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రపంచమంతటికి ఒకే ఒక్కరిని పంపించారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి రాకపోయి ఉంటే నిన్ను నన్ను ఆదరించే వాళ్ళే లేరు. నీకు నాకు నీరు కట్టే వాళ్ళే లేరు, పోషించే వాళ్ళే లేరు, రక్షించే వాళ్ళే లేరు. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద రాకపోయి ఉంటే, నిజంగా ఆ దినాల అదసా జీవితాన్ని చూస్తే మొద్దుకే లేకపోయి ఉంటే కనుక తను పట్టించుకునే వాళ్ళు అక్కడ లేరు. దేవుడు తల్లి తండ్రి లేకపోయినప్పటికీ అదసా కోసము ఎవరిని ఉంచాడు? మొర్దెకైని అక్కడ పెట్టాడు. వాస్తవానికి అక్కడ చూస్తే మొర్దెకై తండ్రి కూడా లేనట్టే అనుకుంటా. అందుకే మొర్దెకై ఏం చేశాడు? మొర్దెకై తండ్రి ఉంటే ఒకవేళ తండ్రి చేర్చుకుందడేమో ఎవరిని? అదసాను. లేకపోవచ్చు. ఆయన వాళ్ళ గురించి ఇక్కడ రాయలే. మొర్దెకై ఏం చేశాడంటే తన చెల్లెలను కుమార్తెగా ప్రేమించాడు. చూడండి, చాలామంది ప్రేమిస్తారు. కుమార్తెని ప్రేమించిన చెల్లిని ఎవరైనా ప్రేమిస్తారా? కుమార్తెని ప్రేమించిన తల్లిని ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమిస్తున్నారండి. కుమార్తెని ప్రేమించిన అత్తలను ఎవరైనా ప్రేమిస్తారా? పిల్లలను ప్రేమించినట్టు చెప్పండి. ఏదైనా నీ పిల్లల తర్వాతే. అర్థమైందా? అది సరైన ప్రేమ కాదు. అది సరైన ప్రేమ కాదు. మొర్దెకైని చూసి మనం నేర్చుకోవాలా. మొర్దెకై చెల్లిలా ప్రేమించలేదు. వాస్తవానికి చెల్లామే, కానీ చెల్లిలాగా ప్రేమించలేదు. ఎలా ప్రేమించాడు? ఆత్మదేవుడి అంత అద్భుతంగా రాశాడంటే ఎలా ఎలా ప్రేమించాడంట? కుమార్తెగా ప్రేమించాడు. కుమార్తె తర్వాతనే ఇతరులను మనం ప్రేమిస్తాం. మన బిడ్డల తర్వాత మన బిడ్డగానే ఎక్కువ ఏంటండి? ఒక ఆమె అలాగే చెప్తుందంట, నేను నా పిల్లలను చూసుకోవాలా, నా వయసు అయిపోయిందంట. పిల్లల్ని చూసుకోవాలి, వయసు అయిపోద్దని ఇంక ఇతరులను చూడరెళ్ళు. ఇతరులను చూడరా, అత్తలను చూడరా, తల్లిని చూడరా? చెప్పండి, ఎంత పాపం అది. ప్రియా సహోదరి సహోదరుడా, మొర్దెకై అలా చేయలే. మొర్దెకైలో మనం ఎవరిని చూస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను చూస్తున్నాం. నిన్ను ఇతరుల వాళ్ళే చూడలేదు. తండ్రి కూడా తన సొంత కుమారులాగే ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా ప్రేమించాడు? నిన్ను అలాగే ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏం చేశాడు? ఆయన ఏ ప్రేమ కలిగి ఉన్నాడో నీకు కూడా అదే ప్రేమ చూడు. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడేవాడు? పిల్లలారా అనేవాడు. అంతే. ఏమనేవాడు? పిల్లలారా. అంటే
యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎలా ప్రేమించాడు చెప్పండి. బిడ్డల వలె ప్రేమించాడు. ఆయన ప్రేమ ఉంది గనుకనే మనము నిర్మూలము కాకుండా వారముగా ఈ ప్రపంచంలో లేక ఎండిపోయే వాడిపోయే ఈ అడవిలో మనం బ్రతుకుతున్నాము. ఆయన మనలను బ్రతికించేవాడుకున్నాడు. ఇస్తేరు బ్రతికించాడు. ఇస్తేరు గురించి చూస్తే ఇస్తేరుకు దేవుడు రాజ్యం ఇవ్వడం కోసము వస్తీని దించేశాడు. అప్పటికే ఉంది, ఆశ్వరోజుకు ఒక గొప్ప భార్య ఉంది. ఆమె కూడా అందమైన భార్యనే, మామూలు మనిషి కాదు. చదవండి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. 7వ దినమునందు రాజు ద్రాక్ష సంతోషం ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలని రాజ కిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. చాలు. రాణి అయిన వస్తీ ఎలాంటిదంట? సౌందర్యవతి. చాలా సౌందర్యం. వస్తీ కూడా ఉంది, చాలా సౌందర్యమైన మనిషి. అలాంటి సౌందర్యవతిని డిస్మిస్ చేశాడు. ఎవరు? రాజు. మాట వినలేదని ఇస్తేరును ఏం చేశాడు? కొన్ని ఇస్తేరులో కూడా ఎలా ఉందంట? ఇస్తేరు కూడా సౌందర్యవతి. చూడండి ఇక్కడ ఏం రాశాడు చూడండి. ఎన్నో వచ్చినమ్మా? 2వ అధ్యాయం చదవండి. 7వ వచనం. తన పిన్న తండ్రి కుమార్తె అయిన అదాసాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండని వస్తీ కంటే ఇంకా సౌందర్యవంతిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి? అందమైన ముఖమును సుందరమైన రూపము. అది రావడానికి కారణం ఎవరు? బురదికాయ. అర్థమైందా? చూడండి, కొంతమంది చాలా అందంగా ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారు చూడండి, వాళ్ళ బజార్లో అంత పాపం చిరిగిపోయిన బట్టలు వేసుకుని, మురుకు బట్టలు వేసుకుని అలా తయారవుతే ఎంత బాగుంటారు చెప్పండి. అనాథులు కదా. నేను ఒకసారి చూస్తూ ఉంటాను కొంతమందిని, అయ్యో ఇలా తయారవుతే ఎంత బాగుంటారో, మంచి అందమైన రూపం ఇచ్చారు, ఎందుకు వీళ్ళు ఇలాగ అయిపోయారు అని కొన్నిసార్లు అలాంటి వాళ్ళు నాకు ఎదురుపడినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. ఎస్తేరు యొక్క మరి అందమైన రూపము, సుందరమైన ముఖము, అలాంటి ముఖము గల ఆమెకు పోషించేవాళ్ళు లేకపోతే, పెంచేవాళ్ళు లేకపోతే ఆమెకు ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ప్రియా సహోదరి సహోదరుడా, పోషించుడు కొరకాయ తల్లి తండ్రులు లేకపోయినా మొర్దెకైని దేవుడు అక్కడ ఉంచాడు. ఈ మొర్దెకై ఎక్కడికి తీసుకొచ్చాడు? ఒక చాటింపు వేశాడు. కూష దేశం మొదలుకొని హిందూ దేశం వరకు. రాజుగారికి భార్యగా ఉండడం కొరకే కొంతమంది స్త్రీలు కావాలి. వారి యొక్క రాజ్యంలో ఉన్న స్త్రీలను అందరినీ ఏం చేశారు? వాళ్ళు పోగు చేశారు. ఆ చాటింపులో మొర్దెకై కూడా విన్నాడు. విని, అమ్మ నీవు కూడా వెళ్ళు, ఒకవేళ దేవుడు ఏమన్నా కనికరిస్తాడేమో. చాలా ధనవంతులు వెళ్ళారు, అలంకరించుకుని వెళ్ళారు, సౌందర్యంగా వెళ్ళారు. అంటే ఇహలోక సౌందర్యాలు ధరించి వెళ్ళారు. అందుకే అహశ్వరోషు రాజుకు వాళ్ళు ఎవరు నచ్చలే. ఇహలోక సౌందర్యం లేకుండా ఒక సామాన్యమైన వ్యక్తిగా, చాలా సింపుల్గా, దేవుడిచ్చిన అందమైన రూపము, సుందరమైన ముఖము కలిగి ఉన్న ఈమె అట్లా యాస్టీస్గా అలాగే వెళ్ళింది. యాస్టీస్గా ఏ మేకప్ లేదు, మేకప్లు లేవు. వేస్తారు ఒక్కొక్కరు మేకప్లు, అద్దం ముందు చేంజ్ చేయరు, బయటకు రాబుద్ది కాదు వాళ్ళకి. ఆ మేకప్కే సరిపోతుంది, 1 గంట టైం కదా, తయారవడానికే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త మేకప్లు తెల్లగా ఉండడానికి కూడా వచ్చినాయి అంటే పౌడర్లు, మేకప్లు అలాంటివి. అవి మంచివి కావు. దేవుడిచ్చిన సౌందర్యముతోనే వెళ్ళింది. వెంటనే రాజు ఏం చేశాడు? ఆ దండాన్ని చూపించాడు. ఆమె రాణిగా ఇప్పుడు ఆమె అదర్శ కాదు, స్టార్ అంటే అర్థం ఏంటి? ఇస్తేర్ అంటే వెలుగు. ఏం చెప్పండి? నక్షత్రం ఏం చేస్తుంది? అదర్శ అయితే ఏం చేస్తుంది? అడవిలో దాన్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. కానీ ఇప్పుడు ఏమైంది? నక్షత్రమైంది. తాను వెలుగుతుంది, ప్రపంచాన్ని వెలిగిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అలనాడు కొంచెం అట్లా జరగండి అమ్మా, వచ్చి వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. మీరు సెంటర్లో కూర్చుంటే ఎలాగా
పని అవుతుంది. అది మంచిది. నువ్వు కూడా అలా ఇరికైపోయింది, వెనకపో, సరిగ్గా కూర్చో, అలా జరుగు. ఇప్పుడు కూర్చోవడం రాలేదు, సరిగ్గా కూర్చో, స్ట్రైట్. ఓకే, రైట్. ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలను అంత ప్రేమగా, లేక అంత ముర్దికే అంత అంత ప్రేమతో మనల్ని ఏం చేశాడు? పిల్లలుగానే ప్రేమించాడు, కానీ ఇతరుల వలె మనల్ని ఏం చేయలేదు? ప్రేమించలేదు. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ అద్భుతమైనది. సర్వ శరీరులు గడ్డి వలె ఎండిపోవలసిన జీవితానికి మరలా ఏం చేశాడన్నా? వ్యవసాయం చేసి నీళ్ళు పోసి ఏం చేశాడు? ఏ నీరు పోశాడు? ఏమి నీరు పోశాడు? ఆయన రక్తం అనే నీళ్ళు. అర్థమైందండి? ఆయన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారానే నీకేమొచ్చింది? జీవం వచ్చింది. ఎండిపోయే మొక్కకి ఏమొచ్చిందంట? జీవం వచ్చింది. నీ మారానామే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో, ఆయన మరణము మనకేమైంది? జీవమైంది. ఆయన రక్తము, ఆయన ప్రాణము మన కోసం ఇచ్చాడు. మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన సౌందర్యాన్ని ఇచ్చాడు. అందుకే కీర్తన గ్రంథము 45 అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. చూడండి, 45:11 చదవండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఏం కోరాడు? ఆయన మన సౌందర్యం ఇందాకనే చెప్పుకున్నాం. సౌందర్యము దేవుడిచ్చాడు రూపము. ఆ సౌందర్యం పోకుండా ఉండాలంటే ఏం చేయాలా? మేకప్ వేయాలా? బ్యూటీ ఇది అంటారు కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చెక్కించుకుంటారంట. అదేం చెప్పో తెలియట్లేదు నాకు. కనుపాపలు చెక్కించుకుంటారంట. చాలా బ్యాడ్ హ్యాబిట్, మంచిది కాదు అది. మరి ఏం చేయాలా? అందమైన ముఖమును, సౌందర్యమును కావాలంటే ఏం చేయాలి? మనకెవరు ఉండాలా? వ్యవసాయకుడు ఉంటే ఆ రూపము మనకు పోదు. పోషించేవాడు. హదస్సాకు ఆ రూపం పోలేదంటే మొర్దెకై ఉన్నాడు, పోషించాడు. అందుకే యాజ్ టీస్గా ఆమె రూపం అలాగే ఉంది. అలాగే నీ రూపం మారిపోకూడదు, నీ రూపం పోకూడదు. ఆల్రెడీ మారిపోయింది. ఎప్పుడు? పాపం చేయడం ద్వారా ఆదాము ఏమైపోయిందంట? దైవ వెలుగు ఆయనలోంచి పోయింది. మరలా వెలిగించడం కొరకాయి, వ్యవసాయం చేయడం కొరకాయి యేసుక్రీస్తు ప్రభువు మన సౌందర్యాన్ని కోరాడు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు. అంటే నువ్వు అందంగా ఉండాలని కోరుకున్నాడు. పట్టించుకోకపోతే ఎలా ఉంటారు? ఇందాక చెప్పినాను, అనాథుల గురించి చెప్పుకున్నాం కదా. అనాథుల వలె ఉంటాం. అనాథులను ఆదరించే వాళ్ళు ఉండరు, అనాథులకు వస్త్రాలు ఇచ్చే వాళ్ళే ఉండరు, అనాథులకు భోజనం పెట్టే వాళ్ళే ఉండరు. కానీ ఆయన పట్టించుకున్నాడు, నిన్ను అనాదిగా విడిచిపెట్టలేదు. ఈ పాట పాడాం కదా, దీంట్లో ఉంది కదా ఈ పాట. ఇది అనాదిగా నన్ను విడిపోవని పాడాం కదా. ఎక్కడది మొదటి చరణమేనా? 3వ చరణం అంట. పాడండి ఒకసారి ఆ చరణం పాడండి. నా కోరాకై తిరిగి వచ్చేదావు, అనాథగా నన్ను వీడువావు. నా కోరాకై తిరిగి వచ్చేదావు, అనాథగా నన్ను నేను నీతో ఉండుటకై మహిమారాజ్యములో చేర్చేదావు. నేను నీతో ఉండుటకై మహిమారాజ్యములో చేర్చేదావు. రాజుగా చేసేదావు, రాజుగా చేసేదావు. చాలు, అనాదిగా మనల్ని విడిచిపెట్టలేదు, రాజుగా చేశాడు ఆయన. యేసుప్రభు వారు మన సౌందర్యం కోరిన ప్రభువు మన ఎలా చేశాడు? చదువుతాం కదా, 1 పేతురు చదవని మాట. పేతురు రాసిన 1 పేతురు గారు రాసిన పత్రిక 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీటల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు.
రాజులైన ఏర్పరచబడిన వంశం ఇది, రాజులైన యాజకసం అంటే నిన్ను రాజుగా చేశాడు దేవుడు. ఎస్తేరు ఏ విధముగా అయితే హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు రాణి అయిపోయిందో, నీ జీవితంలో కూడా దేవుడు నిన్నేం చేశాడంటే రాజుగా చేశాడు. రాజుకి ఏదైనా కొరతలు ఉంటాయా? రాజుకు సదుపాయాలు ఉండవా? చెప్పండి, ఉండవా? రాజుకు సదుపాయాలు ఉంటాయా? ఉండవా? అన్ని సదుపాయాలు ఉంటాయి. ఆ స్థితిలోకి నిన్ను తీసుకొచ్చాడు, ఆ స్థితిలో నిన్ను నడిపించాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎస్తేరు జ్ఞాపకం చేసుకోదా? అదాసా లాంటి నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? నక్షత్రం వలె చేశాడని జ్ఞాపకం చేసుకోదా? చేసుకుంది. కానీ అంత స్థాయిలోకి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఆమె ఏం చేయలేదంట? గర్వించలేదు. తన ప్రజల కోసము నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తానో ఈ మనవి చేస్తాను. ఎంత అద్భుతమైన మాట అది. రాజు ఆజ్ఞ లేనిది ఎస్తేరు దగ్గరికి ఆయన సముఖంలోనికి భార్య అయినా కూడా వెళ్ళకూడదు. వెళ్తే డిస్మిస్, అంతే కదా, వస్తే రాలేదనే కదా డిస్మిస్ చేశాడు. అంటే తన యొక్క రాణి ప్రధానత్వాన్ని పోవడానికైనా ఇష్టపడదు, కానీ దేవుని ప్రజల కొరకు ఏం చేయడము? శ్రమ అనిపించడము మేలని. నేను నాశనం అయిపోయిన పర్వాలేదు, నేను రాజు దగ్గరికి వెళ్తాను, ఈ విషయాన్ని చెప్తాను. అందుకే ఆమె వెలిగింది, సామ్రాజ్యాన్ని, యూదులందరినీ వెలిగించింది, రక్షించింది. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు నేను రాజుగా తీసుకొచ్చాడు. నిజంగా ఈ లోకంలో నీకేమీ లేదు, ఎవరు నీకేమి ఇవ్వలేదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తులు కూడగట్టారు, బాధపడుతూ ఉంటారు. నా తల్లిదండ్రులు నాకేమీ చేయలేదని బాధపడరా? కొంతమంది అన్నీ సమకూర్చి పెడతారు తల్లిదండ్రులు, కానీ పిల్లలు పాడు చేస్తూ ఉంటారు. ఇలా ఉంటాయి ఈ లోకంలో సంగతులు, సందర్భాలు. వాస్తవానికి మన తండ్రులైనా మనమైనా ఎవరమైనా కానీ ఏమీ లేని వాళ్ళం. తల్లి గర్భము నుంచి మనము కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేకుండా దిగంబరులుగా భూమి మీదకి వచ్చిన వాళ్ళం. ఈరోజు ఈ వస్త్రాలు ఇచ్చినాడంటే, ఈ వస్త్రాలు ధరించామంటే, ఈరోజు సకల సౌకర్యాలు అనిపించామంటే, ఈరోజు గుప్పుడు మెతుకులు తింటున్నామంటే, ఈరోజు మన యొక్క కుటుంబం, ఒక కుటుంబాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడంటే అది దేవుని కృప కాదా? అది దేవుని కృప కాదా? దేవుని ప్రేమ కాదా? దేవుడు నిన్ను బ్రతికించాడు, తన జీవమే నీ కోసమో పోసాడు, నిన్ను కుమారునిగా కుమార్తెగా స్వీకరించాడు. అందుకే నీ కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. 2025 సంవత్సరాల క్రితమైన ప్రాణం అర్పించకపోయింటే ఈరోజు నీకు నాకు ఈ రూపం ఉండేది కాదు. మన రూపాలు మార్చడానికి, మన సౌందర్యం మార్చడానికి, మనల్ని అందమైన వ్యక్తులుగా చేయడం కొరకు ఆయన రూపాన్ని ఏం చేశాడంట? కోల్పోయాడు. ఆయన గురించి ఏం రాశాడంటే ఆత్మదేవుడు 53 యెషయా గ్రంథంలో ఆయనకు స్వరూపమైన సొగసైన లేనే లేదు, ఆయన రూపమే లేదు. చాలా అందమైన వాడైన పరమగీతములో ఆ షూలామితి వర్ణిస్తుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు ఆయన ఏం చేయొచ్చు? నేను గుర్తించవచ్చు. అలాంటి అందమైన దేవాది దేవుడిన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసము ఎంత శ్రమ పడ్డాడు. నీ రూపం మార్చడం కొరకే. ఎండిపోతున్నావు, సౌందర్యాన్ని కోల్పోతున్నావు, నువ్వు రాజుగా ఉండాలి, నువ్వు ఏలాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలికలం కొంట 1000 ఏళ్ల పరిపాలనలో నిన్ను కూడా ఏలేవాడిగా చేస్తాడు దేవుడు. నువ్వు ఏలాలని ఆయన ఏం చేశాడు? ఆయన రూపము నీ కొరకు ధారపోసేశాడు. ఎందుకు ఈ ప్రేమ? నిన్ను కుమారునిగా కుమార్తెగా ఆయన స్వీకరించాడు. మొర్దెకై స్వీకరించినట్లుగా ఆయన రూపం కోల్పోయి నీ రూపము మార్చాడు, నీకు అందమైన స్వరూపం ఇచ్చాడు. అందుకంటాడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆయనకు ఏం చేయాలంట? అతనికి సౌందర్యము కోరిన యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞత చెప్పవా? అయ్యా, నీ రూపం కోల్పోయావు, నా కోసము నాకేమిచ్చావు? రూపాన్ని ఇచ్చావు. పాడతావు కదా, సురూపమైన సొగసైన లేదు, దుఃఖావరితుడాయను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి త్రిప్పిరి. ఆయనలో స్వరూపమే లేదు, ఆయనలో సొగసే లేదు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. వ్యాధి ఎవరిది? అది నడినెత్తి మొదలుకొని అరకాల వరకు నీదే వ్యాధి, నాదే వ్యాధి.
ఆయనకి లేదు అసలు వ్యాధి. ఆయన వ్యాధి గలవాడు కాడు, కానీ ఏమయ్యాడు? వ్యాధిగ్రస్తుడైపోయాడు. నీ వ్యాధి ఆయన మీద వేసుకున్నాడు. అది గ్రహించాడు. ఈయన బాప్తిస్మం ఇచ్చే యోహాను గ్రహించాడు. ప్రభువుల నడుచుకుంటూ వెళ్తుంటే చూపించాడు, అదిగో ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని కొర్రి పిల్ల. యోహాను 1:29. నీ భారం మోసాడు, నీ కష్టం మోసాడు. నువ్వు ఎండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఫలించాలని నేను ఎప్పుడు కోరుకున్నాడు. నీ సౌందర్యంను కోరాడు. ఈరోజు నీవు ఇలాగున్నావంటే అది దేవుని కృప కాదా? ఎందుకు దేవుని మర్చిపోతావు? ఎందుకు ప్రభుని ఆరాధించలేవు? ఎందుకు ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావు? దుర్వినియోగం చేసుకుని ఇష్టానుసారంగా ఇంటి వద్దనే ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. ప్రభు నీ సౌందర్యం కోరాడు కదా. ఆయన సౌందర్యము నీకు ఇచ్చి నిన్ను సౌందర్యవంతునిగా చేశాడు. అతనికి ఏం చేయాలా? నువ్వు నమస్కరించు, ఆయన ఆరాధించు, ఆయన గణపరచు. అది నీకు జయము, దేవునికి మహిమ, అపవాదికి అపజయము. అర్థమైందా? అట్టి ఆరాధన ఎలాంటిది చెప్పండి? నీకు జయము, దేవునికి మహిమ, అపవాదికి అపజయం కలిగిస్తుంది. అలా ఉండునట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడింది కాక. ఆమేన్. మనమంతా లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి.